ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వారికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ రాశి వారికి నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం చంద్రుడు, మరి సూర్య భగవానుడు చాలా తృతీయ స్థాన సంచారం. ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణంలో ముఖ్యమైన వ్యవహారాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని ఆలోచనలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంచేత అంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో రవి, బుధులు ఉన్నారు. అంటే విందులు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మస్థైర్యం, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉండడం ఉంటాయి. అంచేత ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మనకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అంటే ప్రధానమైనటువంటి జూపిటర్, శాట్రన్, రాహు సామాన్యమైన ఫలితం ఉన్న మిగిలిన గ్రహాల యొక్క బలం ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా కాస్త బెటర్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో కూడా వార ప్రారంభంలో సామాన్యమైన వ్యాపారం చేసిన బుధవారం నుండి శనివారం వరకు మంచి వ్యాపారాలు జరుగుతాయి. అంటే షేర్స్, ఐటీ రంగం, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే చాలా నిదానంగా ఉండడం, జాగ్రత్తలుగా ఉండడం, కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా జూపిటర్ యొక్క ప్రభావం సామాన్యంగా ఉంది కాబట్టి శివుడి యొక్క బలాన్ని పెంచుకునేటువంటి శివారాధన చేయాలి. గురుబలం పెరగాలి. గురుబలం పెరిగినట్లయితే అన్నింటా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారాదుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సులువుగా, ఈజీగా పని చేయగలుగుతారు. అది గురుబలం కోసం గురువార నియమం పాటించండి, శివారాధన చెయ్యండి, సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ధరించండి, మంచి ప్రోత్సాహం లభిస్తుంది.